చార్లీ కిర్క్ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. చార్లెస్ జేమ్స్ కిర్క్ అక్టోబర్ 14, 1993 ఇలినాయిస్లో పుట్టారు. ఈయన ఒక కన్జర్వేటివ్ యాక్టివిస్ట్, స్పీకర్ ఇంకా ఆథర్. తన 18 ఇయర్స్లోనే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే యూత్ కన్జర్వేటివ్ ఆర్గనైజేషన్ని 2012లో స్థాపించారు. తన మిషన్ ఫ్రీ మార్కెట్, లిమిటెడ్ గవర్నమెంట్, పర్సనల్ రెస్పాన్సిబిలిటీని ప్రమోట్ చేయడమే. ఇంకా అబార్షన్ అండ్ ట్రాన్స్జెండర్ పాలసీస్ని వ్యతిరేకించడం, ఇంకా ట్రెడిషనల్ ఫ్యామిలీ వాల్యూస్ని సపోర్ట్ చేయడం. కోవిడ్ ఇంకా యుఎస్ 2020 ఎలక్షన్లో ఈయన మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని ఈయన పైన నిందలు వేశారు. మొత్తానికి యుఎస్లో ఒక పెద్ద పొలిటికల్ వాయిస్గా మారారు. ఎంత అంటే స్ట్రాంగ్ డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్, యూత్ కన్జర్వేటివ్ వాయిస్గా ఫేమ్ అయ్యారు. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఇప్పుడు మల్టీ-మిలియన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మారింది. ఈయనకు ఒక భార్య, 2 పిల్లలు. ఈయనని రైఫిల్ గన్తో సెప్టెంబర్ 10, 2025 యోత్ వ్యాలీ యూనివర్సిటీలో చంపేశారు. ఒక చదువుకునే దేవాలయంలో ఇది జరగడం చాలా దారుణం. అయితే దీని వెనకాల ఇంకా ఎన్ని పెద్ద హస్తాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు.